ఈరోజు వీడియోలో మిమ్మల్ని ప్రపంచంలోనే 5 అత్యంత భయానకమైన ప్రదేశాల్లోకి తీసుకెళ్ళబోతున్నాను. వీడియో పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఛానల్లో వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది. ఇక నుండి ప్రతి వారంలో అట్లీస్ట్ 3 వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి, మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాను. నంబర్ 5, బాంగర్ ఫోర్ట్. రాజస్థాన్లోని అల్వార్ డిస్టిక్లో సరిస్కా టైగర్ రిజర్వ్ దగ్గరలో ఉంటుంది ఈ కోట. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ జనరల్ మాన్ సింగ్ యొక్క తమ్ముడు రాజా మదో సింగ్ ఈ కోటని నిర్మించాడు. హిస్టరీ ప్రకారం సింగియా అనే పేరు గల ఒక మాంత్రికుడు ఆ రాజ్య యువరాణి రత్నావతిని ప్రేమించాడంట. ఆమె ప్రేమని ఎలాగైనా గెలుచుకోవటానికి అతని మంత్రజాలంతో అనేక రకాలుగా ప్రయత్నించాడంట. కానీ ఆ యువరాణి మాత్రం అతనికి లొంగలేదు. చివరికి తన ప్రాణాన్ని అర్పిస్తూ చనిపోయే ముందు నాకు దక్కనిది ఎవరికీ దక్కద్దు అనే విధంగా ఆ రాణికి అండ్ ఆ కోటకి శాపం పెట్టాడంట. ఆ శాపం వలన కోటలో చాలా మంది మరణించారు అని చెప్తూ ఉంటారు. పారానార్మల్ కార్యకలాపాలు మరియు దయ్యాల దృశ్యాలు, ఈ కోటలో వింత శబ్దాలు, దయ్యాలు కనిపించాయని అనేక కథనాలు టూరిస్టులు అండ్ స్థానికులు చెప్తూ ఉంటారు. కొంతమంది మాత్రం ఆ మాంత్రికుడు మరియు ఆ యువరాణి యొక్క ఆత్మలు కోటలో సంచరిస్తున్నట్లు చెప్తూ ఉంటారు. కోట మాత్రం చాలా వరకు పాడైపోయింది. సన్సెట్ తర్వాత ఈ కోటలోకి ఎవరికి ప్రవేశం ఉండదు. నంబర్ 4, ఔకాగహరా ఫారెస్ట్, జపాన్. జపాన్లోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఫూజీ పర్వతం కింద ఉంటుంది ఈ అడవి. ఈ అడవి అత్యంత దట్టంగా, ఎటు చూసినా భయంకరంగా కనిపిస్తూ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. జపాన్లోని ప్రజలు ఈ అడవిని దయ్యాలకు ఇల్లు అని నమ్ముతూ ఉంటారు. ఈ అడవికి మరొక పేరుంది, అదే సూసైడ్ ఫారెస్ట్. ఇక్కడ ప్రతి సంవత్సరం యావరేజ్గా 105 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉంటారు. 2010కి ముందు ప్రతి ఇయర్ ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారా అనే డీటెయిల్స్ని అదేదో పబ్లిసిటీ లాగా అనౌన్స్ చేసి చెప్పేది అక్కడి గవర్నమెంట్. అది చూసి అదేదో ఫ్యాషన్ లాగా కష్టం వచ్చిన ప్రతి ఒక్కడు ఆ ఫారెస్ట్కి వెళ్ళి చచ్చిపోతున్నాడంట. దాన్ని ఆపడానికి ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారన్న విషయాన్ని బయటకు చెప్పట్లేదు అక్కడి ప్రభుత్వం. అయినా ఆత్మహత్యలు ఆగలేదనుకోండి. ఇంత భయంకరంగా కనబడుతున్న ఫారెస్ట్ లో కూడా మనలు సైట్ సీయింగ్ కి వెళ్ళటం మాత్రం మానలేదు. ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వచ్చి హైకింగ్ చేస్తూ ఉంటారు. కానీ అడవిలో చాలా ప్రదేశాల్లో అధికారులు కొన్ని బోర్డ్స్ ని పెట్టారు. వాటిపైన మీ ఫ్యామిలీస్ గురించి ఆలోచించండి, ఆత్మహత్యలు నివారించండి అంటూ కొటేషన్స్ కలిగిన బోర్డ్స్ ఉంటాయంట. అంతేకాకుండా అడవి అంతటా ఎల్లప్పుడూ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఎవరు అనుమానంగా కనిపించినా తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేస్తారు. నంబర్ 3, ద ఐలాండ్ ఆఫ్ డాల్స్. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. 1950లో జూలియానా శాంతనా అనే ఒక వ్యక్తి ఆ ఐలాండ్లో నివసించేవాడు. ఆ ఐలాండ్లో ఒక్కడే ఉండేవాడు. ఒక్కరోజు ఐలాండ్లో ఒక లేక్లో ఒక పాప డెడ్ బాడీ వాటర్లో తేలుతూ కనిపించింది. ఆ బాడీని బయటకు తీసి ఒక చోట పూడ్చిపెట్టాడంట అతను. విచిత్రం ఏంటంటే ఆ తర్వాత రోజు ఆ పాప బాడీ దొరికిన అదే లేక్లో, అదే ప్రాంతంలో ఒక బొమ్మ దొరికింది. అది చూడ్డానికి అత్యంత భయంకరంగా, చాలా విచిత్రంగా కనిపించింది జూలియానా శాంతనాకి. ఆ పాపకి సంబంధించిన బొమ్మ అని అనుకొని ఆ బొమ్మని తీసుకొని ఒక చెట్టుకి కట్టాడు. కానీ రాత్రి అతనికి అడవిలో భయంకరమైన అరుపులు, ఎవరో పాప గట్టిగా ఏడుస్తున్నట్టు ఏడుపు వినిపించింది. నెక్స్ట్ డే కొన్ని బొమ్మలు సేకరించి ఆ లేక్ చుట్టుపక్కన చెట్లకి కట్టాడు. ప్రతి బొమ్మ చాలా విచిత్రంగా, చూడ్డానికి భయంకరంగా కనిపించేది. కొన్నిటికి చేతులుండేవి కావు, కొన్నిటికి తలలుండేవి కాదు. అలా 50 సంవత్సరాల పాటు ఆ బొమ్మల్ని చెట్లకి వేలాడదీసేవాడు. పాపని శాంతింపజేయడానికి ఈ బొమ్మలు వేలాడదీస్తున్నా అని చెప్పేవాడంట. 2001లో జూలియానాకి 80 సంవత్సరాల వయసు వచ్చింది. ఒకరోజు అతని అల్లుడు అతన్ని చూడ్డానికి ఆ ఐలాండ్కి వచ్చాడు. ఇద్దరు కలిసి అదే లేక్లో ఫిషింగ్ చేస్తున్నారు. కొంతసేపటికి శాంతనా ఒక పాట పాడడం మొదలుపెట్టాడు. ఆ పాట అర్థం ఏంటంటే మెర్మైడ్స్, అదే మత్స్యకన్యలు. మెర్మైడ్స్ నన్ను నీళ్లలోకి రమ్మని పిలుస్తుంది, నేను వెళ్ళాలి అని అర్థం వచ్చేలా ఉంది ఆ పాట. అతని అల్లుడికి అర్థం కాక కాస్త భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ నెక్స్ట్ డే అదే లేక్లో ఆ పాప బాడీ దొరికిన ప్లేస్లోనే శాంతనా జూలియన్ కూడా చనిపోయి ఉన్నాడు. అతను చనిపోయిన తర్వాత ఈ ఐలాండ్ని టూరిస్ట్ స్పాట్గా చేశారు. అక్కడికి వెళ్ళి చాలా మందికి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతున్నాయంట. అక్కడి బొమ్మలు వాటి తలలు చేతులు కదుపుతున్నట్లు, అంతేకాకుండా ఆ బొమ్మలు కళ్ళు తెరవటం మేము చూసామని చాలా మంది టూరిస్టులు చెప్పారు. కొన్నిసార్లు ఆ బొమ్మలు ఒకదానికొకటి గుసగుసలాడుకోవటం కూడా విన్నట్లు చెప్తుంటారు. అత్యంత భయంకరంగా కనిపించే ఈ ఐలాండ్ పైన చాలా షోస్ కూడా చేశారు. అమెజాన్ ప్రైమ్ లో కూడా ఈ ఐలాండ్ ని బేస్ చేసుకొని ఒక సిరీస్ కూడా చేశారు. నంబర్ 2,
చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. 1986కి ముందు ఈ న్యూక్లియర్ ప్లాంట్ పక్కన ఉన్న ప్రీప్యాట్ అనే నగరం ఎంతో అందంగా ఉండేది. స్కూల్స్, హాస్పిటల్స్, కల్చరల్ క్లబ్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్ వంటి అన్ని ఫెసిలిటీస్తో ఈ ఊరు అద్భుతంగా ఉండేది. కానీ ఒక్క రోజులో అందంగా ఉండే ఈ నగరం ఇప్పుడు భయంకరంగా మారిపోయింది. ప్లాంట్లో పనిచేసే వాళ్ళ కోసం ఫిబ్రవరి 4, 1970న ఈ నగరాన్ని స్థాపించారు. వర్కర్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి ఇక్కడ నివసించేవారు. ఆ ఊర్లో దాదాపు 49,000 మంది వరకు ప్రజలు ఉండేవారు. ఏప్రిల్ 26, 1986న చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క 4వ నంబర్ గల రియాక్టర్ పేలింది. ఇది చరిత్రలోనే అత్యంత ఘోరమైన న్యూక్లియర్ డిజాస్టర్గా మిగిలిపోయింది. అధిక స్థాయి రేడియేషన్ కారణంగా ప్రీప్యాట్లో ఉండే ప్రజలు ఏప్రిల్ 27, 1986న ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఈ ఊరిని ఖాళీ చేశారు. రేడియేషన్ తగ్గాక తిరిగి వద్దామనుకున్నారు, కానీ ఇప్పటి వరకు వారు ఆ ఊరికి తిరిగి రాలేదు. ఈ ఊరు ఇప్పుడు ఎలా ఉందంటే ఆ ఊరి పేరు గోస్ట్ సిటీ అని మారిపోయింది. నగరం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. బిల్డింగ్స్ పాతబడి శిథిలావస్థలో చూడ్డానికి భయానకంగా ఉంటాయి. చెట్లు ఆ ప్రాంతాన్ని పూర్తిగా కప్పేశాయి. అప్పటి ప్రజలు వదిలిపెట్టిన వస్తువులు, పిల్లలు వదిలేసిన బొమ్మలు ఇప్పుడు భయంకరంగా మారాయి. అక్కడ ఒక పార్క్ని మే 1, 1986న ఓపెన్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఈలోపే ఇన్సిడెంట్ జరగడంతో ఓపెన్ చేయకుండానే ఆ పార్క్ మూతపడింది. ఒకప్పుడు అందంగా ఉండే పార్క్, స్కూల్, హాస్పిటల్, బిల్డింగ్స్ ఇప్పుడు చూడ్డానికి భయంకరంగా మారిపోయాయి. అయితే కొన్ని సంవత్సరాలుగా రేడియేషన్ స్థాయి తగ్గింది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ రేడియేషన్ లెవెల్ ఎక్కువగానే ఉంది. ఎవరైనా ఆ సిటీని చూడ్డానికి వెళ్తే ఆ టూరిస్ట్ తప్పనిసరిగా రేడియేషన్ ప్రొటెక్టివ్ క్లాత్స్ ని వేసుకొని వెళ్ళాలి. ఆయన ప్రోటోకాల్స్ ని పాటిస్తూ లోపలికి వెళ్ళాలి. చరిత్రలో సంభవించిన అత్యంత ఘోరమైన ఈ న్యూక్లియర్ ప్లాంట్ ప్రమాదంలో 2 స్పాట్లోనే చనిపోయారు. 28 మంది రేడియేషన్ కి గురై కొన్ని రోజుల తర్వాత మరణించారు. HBOలో చెర్నోబిల్ పేరుతో ఒక మినీ సిరీస్ ఉంటుంది, వీలైతే చూడండి. ఈ సిరీస్ తర్వాత చాలా మంది ప్రజలకి ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసింది అని చెప్పొచ్చు. ఇక నెంబర్ 1, కాటగామ్స్ ఆఫ్ ప్యారిస్. శ్మశానంలో ఉన్న సమాధులను చూస్తేనే మనకి వెన్నులో వణుకు పడుతుంది. అలాంటిది ఏకంగా 60 లక్షల అస్థిపంజరాలతో కట్టిన గోడను చూస్తే ఎలా ఉంటుంది? ఫ్రాన్స్ దేశ రాజధాని అయిన ప్యారిస్ నగరం కింద ఉంటుంది ఈ ప్రదేశం. ప్రపంచంలోనే అత్యంత భయం గొల్పే ప్రాంతం ఇది అని చెప్పొచ్చు. అందుకే ఇప్పటికీ ఈ ప్రదేశాన్ని పూర్తి స్థాయిలో చూసేందుకు టూరిస్టులకి అనుమతి లేదు. దాదాపు 60 లక్షల మృతదేహాలను ఇక్కడ సమాధి చేశారు. 18th సెంచరీ ఎండింగ్ లో నిర్మించారు ఈ కాటగామ్స్ ఆఫ్ ప్యారిస్ ని. 1785లో శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేయలేనంత మరణాలు సంభవించాయంట. ఒకసారి భారీ వర్షం కురవడంతో వరదలు వచ్చి శ్మశాన వాటికల నుంచి ఒక్కసారిగా శవాలు వీధుల్లోకి వచ్చాయంట. అప్పటి అధికారులు అలా కొట్టుకొచ్చిన మృతదేహాలను, ఆ ఊర్లో మరణించిన వ్యక్తుల మృతదేహాలను పూడ్చడానికి స్థలం లేక సున్నపు గనుల్లో పాడేశారంట. ఎవరు ఎక్కడ చనిపోయినా వాళ్ళని తీసుకొచ్చి ఇందులోనే పడేసేవారంట. కొన్ని రోజులకి ఆ మృతదేహాల సంఖ్య అక్షరాల 60 లక్షలకి చేరుకుంది. ఆ తర్వాత ఈ మృతదేహాల ఎముకలు, పుర్రెలతో సుమారు 2.2 కిలోమీటర్ల పొడవైన గోడను నిర్మించి మ్యూజియంగా మార్చారు. ఈ గోడని వాల్ ఆఫ్ డెడ్ బాడీస్ అండ్ స్కల్స్ అని పిలుస్తుంటారు. ఈ గోడని భూమి కింద 20 మీటర్ల లోతులో కట్టారు. ప్రస్తుతం ఈ ప్రదేశం టూరిస్ట్ స్పాట్గా మారింది. దీన్ని చూడ్డానికి ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే ఈ మొత్తం గోడను చూడ్డానికైతే అనుమతి లేదు. కొన్ని భాగాలు మాత్రమే చూసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చింది. అందులో పనిచేసే వర్కర్స్, కొంతమంది టూరిస్టులు దయ్యాలను చూసినట్లు చెప్తూ ఉంటారు. కొంతమంది వింత శబ్దాలు, ఎవరో పక్కనే ఉన్నట్లు అనిపించడం వంటి సంఘటనలు ఎదురయ్యాయని చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ప్యారిస్ వెళ్తే ఈ ప్లేస్ ని తప్పకుండా విజిట్ చేయండి. కాస్త భయంగా ఉండొచ్చు, బట్ తప్పకుండా చూడండి. సో గైస్, ఇది ప్రపంచంలోనే 5 భయంకరమైన టూరిస్ట్ ప్లేసెస్ గురించిన పూర్తి విషయాలు. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు తెలిసిన లేదా మీకు ఎదురైన ఏవైనా పారానార్మల్ ఇన్సిడెంట్స్ గురించి నాతో కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్.